చదివినందుకు మనం చదువుకున్నందుకు మనకు కూడా ఆయన యొక్క ఆశీస్సులు జరుగుతాయి. సిద్ధమంగళ స్తోత్రం చదవడం వల్ల ఏమిటంటే మనకు సిద్ధులు మహాత్ములు అంతా కూడా దర్శనం అవుతారు, మన కోరికలు కూడా మనకు సిద్ధిస్తాయి. ఈ యొక్క క్షేత్రంలో ఇది చదవడానికి సంబంధం ఉందండి. ఎలాగంటే శ్రీ ఇష్ట సిద్ధి దత్త క్షేత్రం, మన కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి అని అన్నందుకు ఇక్కడ సిద్ధమంగళ స్తోత్రం చదవడం అనేది అవినాభావ సంబంధం ఉన్నది. తర్వాత ఈ క్షేత్రంలో కనుక మండలం రోజు కనుక ఎవరన్నా ఉండి మొత్తం ధ్యానంలో కూర్చొని ఒక అనుష్ఠానం చేసుకుంటూ కనుక కూర్చున్నట్లయితే సిద్ధులు దర్శనం ఇస్తారు. ఇక్కడ ఇది గురుక్షేత్రం, ఇది మామూలు క్షేత్రం కాదు, ఇది ఒక గురుస్థానం. ఎంతో మంది గురువులు దర్శనం అవుతారు ఇక్కడ. ఎందుకంటే సిద్ధులు, ఇది సిద్ధక్షేత్రం కాబట్టి సిద్ధులు దర్శనం కూడా అవుతారు. మన కోరికలు సిద్ధించడంతో పాటు, అంటే కోరిక సిద్ధించడం అంటే అర్థం ఏమిటి, మనం ఒక మహాత్ముడు దర్శనం కావాలి అనేది కూడా కోరికే. అందులో ఈ గగ దర్శనం జరుగుతుంది. కాబట్టి పంచపాండవులు 18 రోజులు కురుక్షేత్ర సంగ్రామం చేసేరు. వాళ్ళు ఏది న్యాయమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి యుద్ధం చేసేరు, గెలిచిండ్రు వాళ్ళు. అట్లనే మనం ఈ 18 చరణాలతో కూడినటువంటి ఈ స్తోత్రాన్ని కనుక మనం పఠిస్తే మనకు కూడా జయము విజయమే జరుగుతుంది. ఇందులో శ్రీ అనే అక్షరం ఉన్నది. ఈ శ్రీ అనే అక్షరం ఈ యొక్క స్తోత్రంలో 27 సార్లు వచ్చింది. 27 సార్లు మనం శ్రీని, శ్రీ అంటే లక్ష్మి, సాక్షాత్తు సంపదలు, ఐశ్వర్యం, ఆమెను మనం స్తుతించినట్టు అవుతున్నది. అందుకే ఆయన పెట్టాడు. తర్వాత వాళ్ళ చెల్లెళ్ళది, అన్నది, తర్వాత వాళ్ళ అమ్మది, తర్వాత అమ్మమ్మది, నాన్నది, అందరి పేర్లు ఉన్నాయి. వాళ్ళు గత జన్మలలో మహాత్ములు, వాళ్ళు చిన్నవాళ్ళు కాదు వాళ్ళు. సో వాళ్ళని స్తుతించడం వల్ల మనకు కృప జరుగుతుంది, మనకు మంచి జరుగుతుంది అని చెప్పి ఇందులో భావం ఉన్నది. చాలా చక్కగా మరి ఈ ముఖన్న గౌరీ గారికి దత్తాత్రేయుడు ఆశీర్వదించాలని వచ్చిందిగా మనం అందరం చదివినందుకు మనకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఓకేనా?